హలో కమాండర్స్, నమస్తే. సో మనం చేసే పోరాటం యుద్ధంలో గెలుపైనా రావాలా, చావైనా ఉండాలా. సో ఏదో ఒకటి డిసైడ్ కావాలా. కాబట్టి అలాగే మనం అదే నినాదంతో ముందుకెళ్తున్నాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ 6100 పోస్ట్ గురించి. సో బాగా నడుస్తుంది. ఎగ్జామ్ అయిపోయింది, ప్రిలిమ్స్ అయిపోయినాయి, మెయిన్స్ అయిపోయినాయి. సో రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మనం కూడా సో మనకు తెలిసిన అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. చాలామంది 110లు, 120లు, 130, 148 హైయెస్ట్ అన్నట్టుగా చెప్పారు మన వరకు. సో ఈ మధ్యలో నిన్న 16వ తారీఖు 16/6/2025 హోంగార్డ్లో సో కేసు హైకోర్టులో జడ్జిమెంట్ జరిగింది. సో ఏంటి ఆ జడ్జిమెంట్ ఏంటనేది చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు రిజల్ట్ వస్తాయి, అసలు హోంగార్డ్ల కేసు ఏం జరిగిందని. సో దాని తగ్గట్టుగానే ఈరోజు వీడియో కమాండర్స్. టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే, సో నిన్న జరిగిన హీరింగ్లో సో హోంగార్డ్లకు ఇంతకుముందు వీళ్ళు కోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సో సింగిల్ బెంచ్ ధర్మాసనము సో వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. ఏమని, ఈవెంట్స్కు రమ్మని. సో ఈవెంట్స్కి పర్మిషన్ ఇవ్వండి, సో ఈవెంట్స్కి వచ్చి పార్టిసిపేట్ చేయమని. సో అలాగే మనకు ఎస్ఎల్ఆర్పి కానీ సో స్టేట్ గవర్నమెంట్ కానీ ఇచ్చిన ప్రకారము సో వీళ్ళని ఈవెంట్స్కి అటెండ్ చేశారు, ఈవెంట్స్కి పర్మిషన్ ఇచ్చారు. దీంట్లో కొంతమంది జెన్యున్ హోంగార్డ్ అభ్యర్థులేమో ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈవెంట్స్ కంటిన్యూగా క్వాలిఫై ఉన్నారు. సో కొంతమంది మధ్యలో మాత్రం ఇది అయిపోయినారు. వాళ్ళకు కోర్టుకి వెళ్తే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అన్నట్టు. సో సింగిల్ బెంచ్ ధర్మాసనం సుబ్బారెడ్డి సార్ది. సో ఆ ధర్మాసనం ప్రకారము వీళ్ళని ఈవెంట్స్కి అటెండ్ చేసిన తర్వాత వీళ్ళను మనకి ఏదైతే మెయిన్ ఎగ్జామ్ జూన్ 1వ తారీఖు జరిగిందో ఈ ఎగ్జామ్కు వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాల. ఈ పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. సో మాకు ఏదైతే రిక్రూట్మెంట్లో ఉన్నాయో పోస్టులు, ఏదైతే మాకు సంబంధించిన రిజర్వేషన్ ఉందో, ఏదైతే మాకున్న కేటగిరీ వైజు మా కష్టానికి తగ్గట్టుగా మాకు ఇవ్వాలనుకున్న పోస్టులు మాకు ఇవ్వాలా. సో మమ్మల్ని సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏమో ఈవెంట్స్కు అటెంప్ట్ చేయమని చెప్పింది, మేము అటెంప్ట్ చేసినాము. బట్ కాకపోతే మమ్మల్ని మెయిన్స్కు రాయనివ్వలేదు. పొద్దున రేపటి ఎగ్జామ్ ఉన్న వరకైనా మాకు ఆల్టెక్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పి వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఆల్మోస్ట్ ఎగ్జామ్ జరిగిపోయింది. సో అలాగే నిన్న జరిగిన హీరింగ్లో జడ్జి గారు కూడా అడ్వకేట్ జనరల్తో సో డిస్కషను ఏంటి, సో ఈ 6001 పోస్టులు, 6100 పోస్టులు ఏంటి, రిజర్వేషన్ అనేది జరిగిన చర్చల్లో సో వీళ్ళకి ఇంతకుముందు జరిగిన ధర్మాసనంలో 6 వారాల కల్లా వీళ్ళకి ఇంటర్ మార్క్స్ గురించి అడిగింది. సో ఏంటి వీళ్ళకి మార్క్స్ ఎలా కలుపుతారు, ఏం చేస్తారు, ఒక 6 వారాల లోపల ఇవ్వండి అని చెప్పి సో ధర్మాసనం ఇంతకుముందే తీర్పు చెప్పింది. సో దాని తగ్గట్టుగా ఇవ్వాల్సిండగా కొంచెం అది అనివార్య కారణం వల్ల జరగలేదు. సో జరగకపోతే నిన్న మేడం గారిని అడిగితే అడ్వకేట్ జనరల్ను సో 6 వారాలు టైం ఇచ్చాము, ఇంక ఇవ్వలేదు కదా అని చెప్పి అడిగితే మేడం గారు ఇంకొక 1 వీక్ అడిగారు టైం. సో ఇంకొక 1 వీక్ టైం అడిగారు, అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అన్నట్టు. కానీ మేడం ఉండి ఆల్రెడీ ఎగ్జామ్ జరిగిపోయింది అంటే మరి ఎట్లా వాళ్ళకి మార్క్స్ కలపలేదు అంటే ఇంకొక 1 వీక్ అడిగారు టైము. ఈ 1 వీక్ ఇన్ని రోజులు చేయలేదు, మరి ఈ 1 వీక్లో ఏం చేస్తారు అన్నట్టుగా. ఈ 1 వీక్ చేయకపోతే ఒకవేళ ఎగ్జామ్ నోటిఫికేషన్ని రద్దు చేస్తామన్నట్టుగానే సో మేడం అక్కడ అనౌన్స్ చేశారు. ఈ 1 వీక్లో చేయకపోతే ఏం చేస్తారని జడ్జి అడిగితే మేడం గారు అడ్వకేట్ గారు ఉండి ఒకవేళ నోటిఫికేషన్ రద్దు చేస్తామన్నట్టుగా. సో దీంట్లో హోంగార్డ్ అభ్యర్థులు ఏంటి, మాకు ఏదైతే అంటే వీళ్ళకి తగ్గట్టుగానే జడ్జి గారు సపోర్ట్ ఇచ్చారు హోంగార్డులకు. గుడ్. వీళ్ళ 1100 పోస్టులు, 1165 పోస్టులు వీళ్ళకి పెట్టేసి సో రిమైనింగ్ రిలీజ్ చేసుకోండి అన్నారు. రిమైనింగ్ రిలీజ్ చేసుకోండి అన్నట్టుగా సో వాదోపవాదాలు జరిగాయి. సో ఇంక ఇప్పుడు ఏం జరుగుతుందా, ఈ 1 వీక్ లోపల హోంగార్డ్లకు ఎలా తీస్తారు బయటికి రిజల్ట్. సో వాళ్ళ కేటగిరీ వైజు, కమ్యూనిటీ వైజు, లేదంటే ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, మెయిన్స్లో క్వాలిఫై ఎంతమంది, ఈవెంట్స్లో ఎంతమంది క్వాలిఫై అయినారు, సో రెండిట్లో క్వాలిఫై అనర్హులు ఉన్నోళ్ళు అసలు దేంట్లో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్ ఏమైనా కోర్టుకు వెళ్ళారా అనేది చూసుకొని ముందుకెళ్తారు. అలాగే ఏమైనా ముందుకు వెళ్తారేమో చూడాలి. మరి అభ్యర్థులు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో వెయిట్ చేద్దాం.